నేమ్ తో సహా చెప్తున్నా. నేను నిన్ను అన్నా ఇంటి ముందు ఉన్నా, నువ్వు వస్తా అంటే వెయిట్ చేస్తానా? 100% నేను కలుతా అన్నా నిన్ను. ఎన్నర్రా? అన్నా నేనేం చెప్తున్నా, నేను నిన్ను కలవకపోయినా నీ కనబడ్డ రోజు నువ్వు నన్ను చంపేసుకో అని చెప్తానా నీకు అరే డైరెక్ట్. సంపుడు గింపుడు కాదురా, నువ్వు నన్ను చంపుతా అన్నావురా. నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు, నేను నేను తర్వాత అన్నా. నేను అన్నా అని అంటలేను నేను చంపుతా అని నేను అనలేదు, నీతో నాకు అన్నా. పని లేదు. అన్నా ఫస్ట్ నీతో కూడా నాకు పని లేదన్నా. నా ఇంటి ముందట ఎన్నర్రా? ఉండన్నా, నువ్వు ఉండు, నా ఇంటి ముందట ఉండు. ఇంకేంది, నేను కూడా నీ ఇంటి ముందటికి వస్తా. గోదావరికన్ రా ఎఫ్సిఐ అంటే వచ్చి 100 సార్లు ఫోన్ చేశా. విఠలనార్ రా అంటే విఠలనార్ వచ్చిన. నేను నీతో ఫోన్ మాట్లాడలే అన్న నైట్. మాట్లాడినోడు ఎవడు నాకు సంబంధం లేదు కదా. నేను విఠల్ నగర్ రమ్మంటే నేను విఠల్ నగర్ వచ్చిన. మాట్లాడలే అన్న, కాకపోతే నైట్ నువ్వు నన్ను కరెక్ట్ కాదు. అరే ఇప్పుడు నువ్వు నేను ఇంతకు పొద్దున ముందు రమ్మన్నా. ఇంద్రాబాయ్ ఇంతకు ముందు నువ్వే మాట్లాడినావు. ఎప్పుడు పచ్చును నేను అత్తా అని చెప్పిన, నేను నీకు గల్తా అని చెప్పిన, కల్తా అని కూడా చెప్పిన. ఆ మాట ఇప్పుడు నేను కూడా చెప్తాను. అరే వస్తున్నా అన్నావు. వస్తా మరి అన్న, బస్సోడు 100% వస్తా అన్నా. నేను ఎన్నర్రా? అత్తా అన్నా. నువ్వు వచ్చినావా అన్న? ఇప్పుడు నువ్వు నా ఇంటికి చెప్పొచ్చినావా నాకు? ఇప్పుడు నువ్వు నా ఇంటికి చెప్పొచ్చినావు నాకు? నిన్న గోదావరికన్ రమ్మంటివి కదా. ఇప్పుడు అన్నా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకన్నా. నేను కుల్లా అబద్ధం ఆడకుండా మాట్లాడతానా, నువ్వు కూడా అబద్ధం ఆడకుండా మాట్లాడు. నువ్వు నీతో అయ్యే చేయన్నా, నేను అద్దంటలేను. అరే నువ్వు అన్నా అన్నా ప్లీజ్ ప్లీజ్ అన్నా, నువ్వు అమ్మని గిమ్మని అన్నా ఒక మాట నేను చెప్పేది నువ్వు ఫస్ట్ ప్లీజ్. నువ్వు నన్ను 100 ఇట్టుకో, నువ్వు నన్ను 100 ఇట్టుకో, నా ఇంట్లో అయితే ఇట్టకు. నా 200% తిడతారా అన్నా? నేను మళ్ళా చెప్తాను అన్నా, నేను మళ్ళా చెప్తాను అన్నా, అర్థం చేసుకో అన్నా. నేను చేస్తా, నేను 100% చేసి చూపెడతా. కాకపోతే నువ్వు నా ఇంట్లో తిట్టకు. నీతో ఏమైతే నువ్వు నన్ను చేసుకో, నేను అది కూడా చెప్తాను. నా ఇంట్లోనైతే తిట్టకు, నువ్వు నా ఇంట్లోనైతే తిట్టకు అంతే. అడ్రస్ చెప్పురా మొగోన్ లెక్క. నేను మొగోన్నే, నేను కూడా నీ ఇంటికి వస్తా అని చెప్తాను డైరెక్ట్. అడ్రస్ చెప్పురా అంటానా? నేను నీకు చెప్తానా అన్నా ఇప్పుడు నాకు బలం లేదన్నా, నిన్ను కొట్టేంత బలం నాకాడ లేదు. నేను తయారు చేసుకుంటానా, నా బలాన్ని నేను తయారు చేసుకుంటానా. కొంచెం టైం పడుతుంది నాకు. నేను కొట్టాలిగా, పెద్ద కొట్టాలి. ఇలా చిన్న కొడితే నడవది. గిట్టి కేసులు కాదు, డైరెక్ట్ నువ్వు నా తలకాయ అన్న తీసేయి, లేకపోతే నేను చేసి చూపెడతా అన్న. కుల్లా ముచ్చట చెప్తా అన్న. నువ్వు నా ఇంట్లో అయితే ఇట్టకు. ఏం చేస్తావో నేను అడ్రస్ నువ్వేమన్నావు తెలుసా? నీ అబ్బాని పెళ్ళాన్ని తిడితే నువ్వు ఊకుంటావా అని అన్నావు. ఇప్పుడు నువ్వేమంటావు తెలుసా? నువ్వు నాకు ఫోన్ చేసినావు, నువ్వు నన్ను గెలికినావు, నువ్వు నన్ను తిట్టినావు. ఫస్ట్ నువ్వు నన్ను తిట్టినావు అన్నా, తప్పైందన్నా అని చెప్పి దుబ్బల మీద నీకు తప్పైందని చెప్పి ఆ మాటలు నువ్వు నన్ను అంటే ఇవాళ దినం నా తప్పు లేదు, అర్థమైతుందా? నువ్వు అంటే పడేటోని కాదు. నేను అడ్రస్ చెప్పురా అంటాను. నేను అత్త నీ దగ్గరికి, నీ అడ్రస్ నేను తెలుసుకోని అత్త వచ్చే రోజు. నేను చెప్తున్నా అన్నా, ఇప్పుడు నిన్ను కొట్టే బలం నా దగ్గర లేదు. నేను ఉండే కాడు ఉన్నా, 100% నేను ఉండే కాడు ఉన్నా. నేను కొడతా, కొట్టా అని అంటలేను. నీ బలాన్ని కొడతా, నిన్ను కొడతా, అందరినీ కొడతా. అది విషయం కాదు, చూసుకుందామన్నా. నువ్వు నన్ను, నేను అది కూడా చెప్తాను. ఈ గ్యాప్ లా నీకు ఎక్కడన్నా నేను దొరికితే, నీ కనబడే వరకు నీకు ఎక్కడన్నా దొరికితే నువ్వు నన్ను చంపుకో, అర్థమవుతుందా? నువ్వు కనబడ్డ రోజు, నువ్వు నన్ను అన్న రోజు, నేను నీకు స్కెచ్ చేసే రోజు, నువ్వు కనబడ్డ రోజు ఏమైతా అనేది నీకు తెలుస్తుంది. గంతే, నాకు తెలిసే రోజు నాకు తెలుస్తుంది. నేనేమంటానా, భయపడి తిరుగుడు బంద్ చేసిండ్రా అన్నా. నువ్వు భయపడి బంద్ చేసినావో, లేకపోతే నీకు 2 కొడుకులుండి బంద్ చేసినావు. నువ్వు ఎందుకు బంద్ చేసినావు? కొడుకుల పేరు తీస్తే, అమ్మ పేరు ఇస్తే నేను కూడా ఇస్తా, నా అమ్మ పేరు ఇస్తే నీ పేరు కూడా ఇస్తా. నేను మొగోను అయితే చెప్పురా, ఒక్కనికే పుడితే అడ్రస్ చెప్పు. నేను బరాబర్ ఒక్కనికే పుట్టినా, ఒక్కని పుట్టిన మాట్లాడతాను. నిన్న నేను గోదావరికన్ రా అంటే గారా, ఎఫ్సిఐ అంటే గారా, గోదావరికన్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదేం రా. నేను నా అబ్బాయి కుట్టినా, నిన్ను చంపేస్తానా ఇంటానా డైరెక్ట్ ఇను. నేను నా అబ్బాయి కుట్టినా, నిన్ను చంపకపోతే నువ్వు అన్న మాటలు అన్ని రికార్డ్ చేసుకో, అందరు రికార్డ్ చేసుకో. 10 సంవత్సరాలు ఉంటా జైలు, అర్థమవుతుందా? నాకు అవ్వలేడు, అయ్యలేరు, అర్థమవుతుందా? నాకు భయం. నేను మా అన్న ఇడిచిపెట్టుకున్నా, నన్ను ఇడిచిపెట్టుకొని వేయండు. మా అన్న బతకలేక ఇడిచిపెట్టుకొని వేయండు. నువ్వెంత? నాకు ఇంకొక ముచ్చట తెలుస్తలేదు. నేను భయపడి బతుకుతలేనురా. నాకు నువ్వు తెగించే బతుకుతానావా అన్న? సరే చూసుకున్నావు అన్న, నేనేమంటాను, తెగించినావు. నేను మొగోళ్ళు లెక్కనే పెట్టుకుంటా అన్నా. అన్నా నేనేం చెప్తున్నా అన్నా, నేను ఫోన్ లిఫ్ట్ చేయగలే కాదు, నేను రమ్మన్నా కాబట్టి నేను మాట్లాడతానా. ఇప్పుడు కూడా మాట్లాడతాను కాదురా. నువ్వు పచ్చునూరు అత్తా అని చెప్పినా బరాబర్ నీ దగ్గరికి అత్తా, నీ ఇంటికి అత్తా అని నువ్వు నన్ను ఇట్టు, నేను పడతా. టైం వేస్ట్ చేయకు. నువ్వు వస్తా అంటే వచ్చి ఫోన్ చేస్తానా నీకు? నాకు పని లేక కాదు అన్నా. నువ్వు పచ్చినూళ్ళు ఉన్నా అన్నావు అన్నా, నువ్వు టైం లేక కాదు. నువ్వు పచ్చినూళ్ళు ఉన్నా అంటే నేను అత్తా అని చెప్పినా.
నేను అత్త అని నువ్వు చెప్పిన ఏడున్నావన్నావు, నువ్వు ఏడున్నావన్నావు, అన్న పచ్చనూరులో అన్నావు. బరాబర్ అన్న వస్తానని నీకోసం అన్నావు, రారా అత్త అన్న పచ్చనూరులోనే ఉన్నా అన్నావు. 100% అత్త అన్న. నువ్వు రేకుర్తిలు ఉన్నా కూడా రేపు పొద్దున రేకుర్తి కూడా అత్త నేను. ఇంకేంది అదే రేకుర్తి కూడా అత్త. నీ ఇంటికాడ రేకుర్తి ఉంటావా? అదే రేకుర్తి కూడా అత్త. నీ టైం చెప్పు. ఇప్పుడు నువ్వు FCI ఇగో నీ టైం నేను చెప్తాన్నా ఇను. నీ టైం నేను చెప్తాన్నా ఇను. నా టైం కూడా నేను నీకే చెప్తున్నా ఇను. నా టైం ఏంది తెలుసా? నీకు దొరికిన రోజు నా టైం. ఒకవేళ నువ్వు నాకు దొరికిన రోజు ఉంటే చూసినావా, అది నాకు టైం, అది నా టైము. అది నాకు చివరి శ్వాస కావచ్చు, లేకపోతే నీకు చివరి శ్వాస కావచ్చు. నువ్వు అన్న మాటలని నువ్వు రికార్డ్ చేసుకో, నేను అన్న మాటలని నేను రికార్డ్ చేసుకుంటానా. పలానా ప్రశాంత్ రెడ్డి గారిని నేను ఒక రోజు పలానా ప్రశాంత్ రెడ్డి గారు తోడు నన్ను తిట్టిండు. ఏమని తిట్టిండు? అదే బబ్బులు గాని జోలికి ప్రశాంత్ గారు పోతే, అరే జానీబాయ్ ఎవర్రా ఎవరు అని నేను అంటే, అన్నా నేను చెప్పాను ఫస్ట్, నేను చెప్పాను అన్న ఒక మాట, అన్న నేను చెప్పేది ఇదే ప్రశాంత్ గారిని బబ్బులు గాడు ప్రశాంత్ గారిని జోలికి పోతే ఎవడో నీకు రికార్డు పంపిస్తే ఆ రికార్డు పట్టుకొని నాకు వినిపించి ఏమన్నా తెలుసా నన్ను? అన్న నేను చెప్పాను ఫస్ట్, అన్న ఎట్లా అంటావా అన్న? నేను చెప్పాను ఫస్ట్, నేను చెప్పాను అమ్మ, నేను చెప్పాను కదా. నువ్వు నన్ను ఏమన్నావు తెలుసా? ఇట్లా అన్నావు అంటే నేను ఏమన్నా తెలుసా నీతోని? అన్నా నీ 2 కాళ్ళు మొక్కుతా అన్న, తప్పైందన్నా అని చెప్పినా. నీకు దవడలు పట్టుకొని చెప్తే చివరి ఛాన్స్ రా అని చెప్పినా నన్ను. అవును. ఇయ్యాడు దినం శివరెడ్డి అన్న ఫోన్ మాట్లాడుతా అంటే నిన్న వైన్స్ దగ్గర ఏమన్నావు? ఆ ప్రశాంత్ గానికి బతకబుద్ధి అయితే ఎట్లా అంటావు నువ్వు నన్ను? నువ్వు ఎవరు అన్నా నీకు నన్ను చెప్పు మరి, నువ్వు ఎందుకు అన్నావు చెప్పు. నువ్వు ఎవరి కోసం అన్నావు? ఆ నన్ను కొట్టనీకి ఆడవాడు ఎంతమంది వచ్చిరా పంచాయతీకి నీకు తెలుసా? 20 మంది వచ్చిరా నా పంచాయతీకి. అన్న ఒక్క విషయం నేను చెప్పే ఇను, మీరు చెప్పే ఇనురి ఫస్ట్. అన్న 20 మంది వచ్చిరా నా పంచాయతీకి. నువ్వు అన్న నేను చెప్పాను, నువ్వు రోడ్ ఎక్కి 25 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఎన్ని పంచాయతీలు వేసినావు అన్న? నిన్ను కొడితే నువ్వు ఊకుంటావా? నువ్వేనా రౌడీ షీటర్? నేను రౌడీ షీటర్ కాదా? నిన్ను ఎవడద్దంటా అంటే నువ్వు ఆడెవ్వడు మరి నన్ను కొట్టడానికి. నాకు ఫోన్ ఎందుకు చేసినావు? నీకు ఎవడు చేసింది అన్న? చేసిన ఫస్ట్ నేను మాట్లాడినా నీతోని. ఎవడు మాట్లాడి నీకు తెలియదా? నీకు రికార్డ్ లేదా? నువ్వు ఎట్లా అన్నా? నువ్వు నా పేరు తీసిన తర్వాత నేను నీతో మాట్లాడినా. లేకపోతే నువ్వు అన్నా, నీతో నాకేం సంబంధం? ఏ రోజైనా నీకు ఫోన్ చేసిన అదే గాశంకర్ విషయంలో ఫోన్ చేసినా? అన్న గిట్లా అయింది మన ఇట్లా కొట్టిరు అన్న, అదే గాశంకర్ నన్ను కొట్టినా, నీకు ఫోన్ చేసినా? ఫోన్ చేసి చెప్పినా? అరే నువ్వెవడు నాకు ఆ ఫోన్ తీసుకొని మాట్లాడా? నేను మాట్లాడే మరి నన్ను తిట్టడానికి నువ్వెవ్వనివి? అరే గాశంకర్ గారు నా తమ్ముడు కాబట్టి నేను తిట్టినా. అరే నా ఓడు కాబట్టి నన్ను తీసుకపోయింది కాబట్టి నిన్ను కూడా అయినా మరి ఎడికి? అదే భూమి పంచాయతీ కాడికి అయిపోయా. మరి నేను కూడా మరి అయిపోయా అంటే నువ్వు ఎట్లా తిడతావు మరి నన్ను? అరే ఇప్పుడు నిన్న రమ్మంటే నేను వచ్చిన. అన్నా నువ్వు మళ్ళీ ఎక్కడికి పోకన్నా, నువ్వు మళ్ళీ ఎక్కడికి పోకు. నిన్నటి విషయానికి నేను అత్తా, నిన్నటి విషయం క్లారిటీ కూడా నేను నీకు ఇస్తా. నువ్వు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయ్యకు. నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు. అదే వెంకటేష్ అన్న ఉన్నాడు అన్న, వెంకటేష్ అన్న కూడా నేను తప్పైందని చెప్పిన. సేమ్ కనులు అన్న ఎట్లున్నాయి అట్లా వార్త నేను అని కూడా చెప్పిన. ఇంకో మాట కూడా చెప్పిన, అన్న నాకు తెలియక వచ్చిన అది అని కూడా చెప్పిన. అన్న నన్ను కొట్టవలసిన అవసరం ఏందని గాశంకర్ ఆయనకి ఏం అవసరం అని కొడితే వెంకటేష్ అన్న కొట్టాలి. సరే నువ్వు అంటాను గాశంకర్ నా తమ్ముడు అని వచ్చిన అంటాను. ఆ రోజు గాశంకర్ లేడు, ఆ అన్నున్నాడు, వెంకటేష్ అన్నున్నాడు. నేను బీకినప్పుడు ఆ వెంకటేష్ అన్న సరే మీరు అందరు ఒకటి కావచ్చు, నేను అది కూడా చెప్తాను. నేను నా తప్పు ఉందా మరి అందులో?